ఎంతసేపైనా వీళ్ళు కదలడం లేదేంటి? అయ్యో, ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారే. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి నేను? లిఫ్ట్ చేయకపోవడమే బెటర్. అని అంత సైకో ప్రియా, అంత రిలాక్స్డ్గా ఉండడం నాకు నచ్చట్లేదు. నచ్చకపోతే నీకు నచ్చినట్టు మార్చుకోవే. అంతే కదా, ఇప్ప పారు. ప్రియా ప్రియా, కాకిపిన్ని, ఏదైనా అప్డేటా? ఆమా ప్రియా, కావేరి ఇప్పు ఫోన్ దా చేసింది. అన్నీ పెద్దమ్మ స్టార్ట్ అయ్యే మూడ్లోకిదా ఉన్నారు. నీవు ఇంగే ఉంటే ఫాలో అవుతావేమో అని వాళ్ళకి డౌట్ దా వచ్చును. సో నీ ஒரு పని చెయ్యి. ఏం చేయాలి? నీ పోయి అంగే రోడ్డు సివర్దా వెయిట్ చెయ్యి. వీళ్ళు స్టార్ట్ అవ్వగానే నేను నీకు ఫోన్ చేసి చెప్తాను, సరియా? వీళ్ళు చూస్తారేమో, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే ప్రియా, జాగ్రత్త. అవునే కాకి, అది ఇక్కడ కూర్చుంటే ఏంటి, వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏంటి? ఏంటి ఇందులో నీ ఆనందం? అని ప్రియా కార్లో నాను ఏసీ వైర్లుదా పీకేసా. టింగ్ టింగ్. సో కార్లో ఏసీ లేకపోతే ఎలా ఉండును? అదుదా నా ఆనందం. ఒసే కాకి, దాని రాక్షస గుణానికి నువ్వే కరెక్టే. అంటే నాన్న కూడా రాక్షసినా? చిచి, అంతకు మించి. పెద్దమ్మా చూడండి. కాకి ఫోన్ చేస్తానని చెప్పింది కదా, నేను ఎండలో ఉండడం ఎందుకు? కార్లో కూర్చొని ఏసీ వేసుకుంటాను. టింగ్ టింగ్. టింగ్ టింగ్. ఏసీ పనిచేయట్లేదేంటి? ఏమైంది? ఇప్పటిదాకా పనిచేసింది కదా, సడన్ గా ఆగిపోవడం ఏంటి? కార్లో ఏసీ కూడా పనిచేయట్లేదు, మండిపోతుంది. మండిపోతుంది. వాళ్ళు ఇంకా బయటికి వెళ్లేదేమో. కాకేమో ఫోన్ చేయట్లేదు. అన్నీ చూస్తివా? ప్రియా చేసిన పాపాలకి నాన్ వేసిన శిక్ష కుంభి పాకం. పైన సూర్యుడి వేడి, లోపల ఉక్కపోత దాడి.
అంకె పాపి కొలిమిలో తందరి అవడమే న్యాయం. టింగ్ టింగ్ అని నిన్నటి దాకా అది నీకు చెమటలు పట్టిస్తే ఇక నుంచి మనముదా దానికి చెమటలు పట్టించాలా? టింగ్ టింగ్. హలో సార్, నేను కార్ ఈఎంఐ రికవరీ ఏజెంట్ని. చెప్పండి. చెక్ బౌన్స్ అయిందండి. బ్రదర్, డోంట్ మైండ్. చిన్న ప్రాబ్లం వల్ల చెక్ బౌన్స్ అవ్వాల్సి వచ్చింది. ఇలా అయితే ఫస్ట్ టైం. సరే సార్, మళ్ళీ 2 డేస్లో చెక్ బ్యాంకుకు పంపిస్తాం. అకౌంట్లో డబ్బులు ఉండేలా చూసుకోండి. యాక్చువల్గా నా అకౌంట్ కొంచెం ప్రాబ్లం అయింది, దానివల్లే ఈ బౌన్స్ అయింది. అయితే ఓ పని చేయండి సార్, ఆ అమౌంట్ ఏదో బ్యాంక్కి కట్టేయండి. మళ్ళీ లేట్ అయిందంటే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. లేదు లేదు, అలా జరగదు. 2 డేస్లో అమౌంట్ కట్టేస్తాను. ఓకే సార్. బావా, నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే కావేరి, నీ ఇష్టం. బావా, అవును కావేరి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు కూడా జాబ్ చేయడం చాలా అవసరం. 15 రోజుల్లోపు కేస్ హియరింగ్కి వెళ్తుంది. ఆ లావణ్యని నేను అన్న మాటలకి ఎలాగో కేసుని వెనక్కి తీసుకోదు. నేను జైలుకు వెళ్ళటం గ్యారంటీ అని క్లియర్గా అర్థమైపోతుంది కావేరి. ఈరోజు స్టేషన్లో ఎస్ఐ కూడా ఇదే మాట అన్నాడు. బావా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? విధి ఎలా రాసుందో మనకి తెలీదు కదా. మన జీవితంలో మనం దేనైనా ఫేస్ చేసేలా ఉండాలి.